శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈ రోజు నుంచి 14వ అధ్యాయంలో అడుగు పెట్టాం. 14వ అధ్యాయం వచ్చి గుణత్రయ విభాగ యోగం. మనకి ఈ విషయాన్ని ఈ గుణముల గురించి ముందు అధ్యాయాలు చెప్పేశారు. నిస్త్రయ గుణ్యో భవ అర్జున అని చెప్పేశారు ముందే. అంటే గుణములు లేకుండా ఉంటేనే, గుణాతీతుడు అయితేనే పరమాత్మను దర్శించగలుగుతాం అనే విషయాన్ని ముందు చెప్పారు. అలాగే మనకు 13వ అధ్యాయంలో కూడా మనం చెప్పారు, ప్రకృతి గుణములు కలయడం వల్లనే మనం జన్మలు ఎత్తున్నామని, అది కూడా చేసే పనులను కర్మలను బట్టి జన్మలు కూడా మంచివి చెడ్డవి డిసైడ్ అవుతున్నాయని చెప్పి మనకు క్షేత్ర విభాగంలో చెప్పేశారు. అంటే గుణములు ప్రకృతితో కూడిన గుణములే కారణం అవుతున్నాయి జన్మలకని చెప్పేశారు. ఇప్పుడు ఈ గుణముల గురించి ఇంకా విస్తారంగా ఈ యొక్క అధ్యాయంలో చెప్పబోతున్నారు పరమాత్మ. మనకి క్షేత్ర విభాగ యోగంలో ఏం చెప్పారు? క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు. మనలో ఉన్న క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం కోసంగా చేసే ప్రయత్నమే ఇప్పుడు చెప్పే భగవద్గీతలో ఉండే అంశాలు. కాబట్టి దాంట్లో వీటన్నిటికీ మనసు ముఖ్యమైనది. ఈ మనసే కదా అన్నిటికీ. మనసు కన్నా మన విచక్షణతో మన బుద్ధి ఆలోచించాలి అన్నిటికీ. కాబట్టి మన బుద్ధికి ట్రైనింగ్ ఇస్తున్నారు, మన చేత ఆచరింపజేస్తున్నారు పరమాత్మ. విచారణ చేయిస్తున్నారు. విచారణ, శ్రవణం ముందు చెప్పేశారు. శ్రవణం చెప్పాడు. శ్రవణం, ధ్యానం, మళ్ళీ భక్తి, జ్ఞాన, సాంఖ్య, కర్మ యోగాల ద్వారా ఏ విధంగా మనలో ఉన్న పరమాత్మను చూడాలనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు సాధనా మార్గాలుగా చెప్పారు 13వ అధ్యాయంలో. ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా సాధన కొనసాగించే రకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చెప్తున్నారు. మనకు 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణం, రజోగుణం, తమో గుణం. భగవంతుడు అంటే గుణాతీతుడు, లోకాతీత గుణాతీత. పరమాత్మ అంటేనే గుణములకు అతీతుడు. కానీ మనం పుట్టుక నుంచి అంటే మనకు భాగవతంలో చెప్పినట్టుగా భగవంతుడు సంకల్పం చేయగానే ఒక క్షోభ కలిగి, ఆ క్షోభలోంచి మాయ పుట్టి, మాయలో నుంచి ప్రకృతి పుట్టింది, త్రిగుణాత్మకమైన ప్రకృతి పుట్టింది. కాబట్టి ఆ యొక్క ప్రకృతి ప్రభావం మనందరి మీద ఉంటుంది. ఈ త్రిగుణాలు ఎలా ఉంటాయి? ఒక హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అలా ఉంటాయి. ఆ 3 సమానంగా ఎప్పుడు ఉండవు మనకి. అలా ఈ మాయా మహత్ మనకు ఉన్నదన్నమాట. కాబట్టి ఇటువంటి ఈ 3 గుణాలని ముందు సత్వగుణం, ఇది సదాచారంతో ఉంటారు, శాంతంగా ఉంటారు, మరి సత్సంగంలో ఉంటారు, మంచి పనులు చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో ఒక లోపం ఏంటంటే మేము చేస్తున్నా అనే అహంకారం ఉంటుంది. అలాగా ఎవరు చేసేవాళ్ళు లేని అహంకారం మాత్రం ఉంటుంది. ఇంకా రజోగుణం చెప్పబడలేదు. రజోగుణంలో మనకి కోరికలు ఎక్కువగా ఉంటాయి, కోపం ఉంటుంది, విపరీతమైన ఆశ ఉంటుంది. ఇవంతా రజోగుణ లక్షణాలు. ఇంకా తమోగుణం అంటే పనులు వాయిదా వేయడం, బద్ధకం, నిద్ర, మత్తు, ఇలాంటివన్నీ కూడా తమోగుణ లక్షణాలు. కానీ ఈ 3 మన నిత్య జీవితంలో అవసరం. అవి లేకుండా మనకు జరగదు. ఇప్పుడు ఉదయం నిద్ర లేచాము, అంత సాత్వికంగా ఉంటాం. కానీ గంట గడిచే కొద్దీ రజోగుణం మొదలవుతుంది. అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, ఇవి సాధించాలి, అవి సాధించాలనే విషయం మీద ప్రయాణం చేసి అలసిపోతాం. రాత్రి అయిపోతుంది, అలసిపోయి తమోగుణం వచ్చేస్తుంది, నిద్రపోతాం. ఈ 3 మనకు రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటన్నింటికన్నా ఈ 3 కన్నా మేలే అయింది సత్వగుణం. ఆ సత్వగుణాన్ని మనం శుద్ధం చేసుకోవాలి. అంటే అహంకారం రాహిత్యంగా చేసుకుంటేనే మనలో ఉన్న పరమాత్మను చూడగలుగుతాం. కాబట్టి ఈ 3 గుణాల గురించి ఇప్పుడు ఈ విభాగం చెప్పబోతున్నారు. విభాగం అంటే విభజించి చూపిస్తున్నాడు దీంట్లో. అలా చెప్పేటప్పుడు మనకి ముందు అధ్యాయంలో మన ధర్మాలు చెప్పేశారు. ఆ ధర్మాలు సాధించాలన్నా మనకు అడ్డం వచ్చే త్రిగుణాలే. 20 చెప్పారు కదా ధర్మాలు. ఆ ధర్మాలు మనం ఆచరిస్తే మనలో ఉన్న పరమాత్మ మనం చూస్తాం సులభం. అలాగే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా చెప్పాడు. అలా ఆయన చెప్పిన ఎన్నో ధర్మాలు మనకు సూచించారు, మనం చేయాల్సింది చెప్పాడు. కానీ ఏవి చెప్పినా వాటి అన్నిటికీ అడ్డం వచ్చే త్రిగుణాలే. మనం ఏం సాధించాలన్నా కూడా. మన తమోగుణం వచ్చిందంటే అసలేం
ఇప్పుడు ఏం చేయకల్లా హాయిగా సెల్ ఫోన్ చూసుకుందాం అనే బద్ధకం ఇప్పుడు అందరికీ వచ్చేసింది. అలాంటి పరిస్థితి. కాబట్టి ఇంకా రజోగుణం ఏంటంటే పరిగెత్తడం మామూలే. సత్వగుణం ఉంటుంది, కానీ సత్వగుణాన్ని పెంచుకోవాలి, శుద్ధ సత్వగుణాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ ప్రయత్నంగా చేసే సాధన ముఖ్యం. దాన్ని ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకు విడివిడిగా ఈ యొక్క ఉండే మన గుణాల గురించి చెప్పి తర్వాత పరమాత్మ మనకు సూచిస్తాడు ఎలా ఉండాలనే విషయం కూడా చూపిస్తాడు. ఇది మనకు దీంట్లో ఉండేది. ఇంకా మనం అధ్యాయంలోకి అడుగు పెడదాం. అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి 2 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. మొదటి 2 శ్లోకాల్లో కూడా ఏం చెప్తున్నారంటే పరమాత్మ జ్ఞానాలన్నింటికన్నా గొప్ప జ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం యొక్క పరిస్థితి ఏంది, దాన్ని పొందిన వాళ్ళు ఎవరున్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా పొందారు చెప్పారు మొదటి శ్లోకంలో. 2వ శ్లోకంలో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు తన రూపమే అయిపోతారని చెప్పి, మరియు వాళ్ళకి పుట్టుక మరణం 2 ఉండవని చెప్పి స్పష్టం చేశారు ఈ 2 శ్లోకాల ద్వారా. అంటే ముందు మనకు లాభం చెప్తున్నారు శ్లోకాల ద్వారా. ఎందుకు, పరమాత్మ చెప్పే మనకైనా అంతే చిన్న చిన్న విషయాలు మనకు లాభం వచ్చే వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. అందుకని ముందు పరమాత్మ మన లలిత అష్టోత్తరాలు సహస్రనామాలు వాటిల్లో కూడా ముందు ఏం ఫలితం వస్తుందో చెప్తారు. ఆదిత్య ముందే చెప్తారు, ఏం చదివితే ఏం వస్తుంది అని ముందు చెప్తారు. ఎందుకు అలా చెప్తే మనకు ఆ సాధన చేయాలని బుద్ధి పుడుతుంది. మన మానవ సహజం అది. అందుకని పరమాత్మ ముందు వచ్చే ప్రయోజనం చెప్పి ఆ తర్వాత మనకి తీసుకెళ్తారు ఆ జ్ఞానం వైపు. కాబట్టి మొదటి 2 శ్లోకాలు 2 విషయాలు ఇవాళ మనం చూద్దాం. శ్రీ భగవానువాచ, భగవంతుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏం లేదు. మొట్టమొదటి భగవంతుడే ఆ క్షేత్ర విభాగంలో చెప్పడం మొదలుపెట్టిందంతా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయః ప్రవక్ష్యామి, భూయః మళ్ళీ ప్రవక్ష్యామి చెప్తున్నాను నీకు ఓ అర్జున, నీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, పరం జ్ఞానం, జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం, పరమైన జ్ఞానం, ఆ జ్ఞానం కూడా ఉత్తమమైంది, అన్ని జ్ఞానాల కన్నా ఉత్తమమైంది. అంటే మనకు వేదాలు చెప్పినట్టు పురాణాలు అన్నిట్లో అన్నీ ఉన్న విషయాలు, కానీ ఎన్ని చదివినా ఎన్ని విన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు ఆత్మ అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం జ్ఞానం అనేది ఉత్తమమైంది, అదే అసలైన పరమాత్మ తత్వం. ఆ పరమమైన జ్ఞానాన్ని పొందాలంటే దానికి పొందితే నీకేం వస్తుందంటే ఉత్తమమైన జ్ఞానం ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది. మరి ఉత్తమ స్థితికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే చెప్పేస్తున్నారు, యత్ జ్ఞాత్వా మునయః సర్వే. ఈ సిద్ధి పొందిన వాళ్ళు, ఈ ఉత్తమ స్థితి పొందిన వాళ్ళు ఉన్నారు. పరమాత్మను పట్టుకొని ఆశ్రయించిన ఈ బ్రహ్మజ్ఞానం వల్ల వాళ్ళు తరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా మునులు. వాళ్ళంతా మునులు పరాం సిద్ధిం, వాళ్ళు పరాసిద్ధి పొందారు. ఆ పరమాత్మ సిద్ధిని వాళ్ళు పొందారు. సిద్ధిం ఇతో గతాః, గత అంటే పొందారు, ఇతో ఇక్కడే పొందారు. అంటే పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క శ్లోకం ద్వారా? ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు చెప్పింది అన్నింటిలో కన్నా గొప్ప జ్ఞానం ఏది? బ్రహ్మజ్ఞానమే. పరమాత్మ గురించి మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అది తెలుసుకున్న తర్వాత ఇంకా జన్మలు లేవుగా మనకి. అది తెలుసుకోవడం వెంటనే మనకి ఇంకా జన్మలు అయిపోతాయి. దానికోసం చేసే ప్రయత్నమే భగవద్గీత చేసే ఉపదేశం. కాబట్టి పరమాత్మ దీని ప్రకారం ఉపదేశం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? మనం అది పొందాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం ఎలా సంపాదించకముందే చెప్పేశారు. గురువుల్ని ఆశ్రయించమన్నాడు, శాస్త్రాన్ని నమ్ముకోమన్నాడు, ఇవి ముందు చెప్పేశారు. ఇప్పుడు తానే గురువై తానే చెప్తున్నాడు మనకి శాస్త్రంలో ఉండే విషయాన్ని. ఆయన ప్రతిసారి చెప్తున్నాడు, ఈ శాస్త్రం చెప్పబడింది ఆయన చెప్తున్నాడు. కాబట్టి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అంతా కూడా జగద్గురువై మనకు ఉపనిషత్తు సారం అంతా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం వరకు మనం వెళ్తున్నాం. ఆ జ్ఞానం అందిస్తున్నారు ఆయన. కాబట్టి ఎలా అందిస్తున్నారు అనే విషయం చెప్తున్నారు. జ్ఞాత్వా మునయః సర్వే, మునులైన వాళ్ళు పొందేశారు ఈ జ్ఞానాన్ని. మరి ఉన్నెవరు? వాళ్ళు ఏం చేస్తారు అంటే, మునులు అన్నప్పుడు మౌనంతో ఉంటారు. వాళ్ళు మౌనంతో ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు?
మౌనాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రాలు మౌనంతో జపిస్తారు. జపించి వాళ్ళు ఆ మంత్రాలు అనుష్ఠానం చేయడం వల్ల మంత్రాలు వాళ్ళు నడిచిస్తాయి. అంతేకాకుండా మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకొని కూర్చోవడం కాదు. మౌనంగా ఉంటారు, మౌనంగా సాధన చేస్తారు. నోరు మూసుకొని ఉండడం అంటే పెద్ద విషయం కాదు. కానీ నోటితో పాటు లోపల ఉన్న ఆలోచనలు ఆపగలిగితే గొప్ప. మనసు ఆలోచన ఆపడం కష్టం. కానీ ముందులైన వాళ్ళు తమకొచ్చే ఆలోచనలు కూడా అధిగమిస్తారు. అందుకని ముందని చెప్తున్నాడు. అది ఎక్కడో సిద్ధి పొందుతారా వాళ్ళు ఈ జ్ఞానం వల్ల అంటే, ఆ జ్ఞానం వల్ల ముందవుతారు. జ్ఞానం వచ్చే కొద్ది ఏమైపోతారు? మౌనంలోకి వెళ్ళిపోతారు. ఆ మౌనం ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? మనసులో వచ్చే ఆ రకరకాల ఆలోచనలు అరికట్టేంత స్థాయికి వెళ్ళిపోతారు. అదే కదా వాళ్ళు సాధించేది. ముందు సాధించేది అదే కదా. వాళ్ళు అంతా మన చుట్టూ ఉంటారు, మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ప్రపంచ విషయాలు చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళను మన నుంచి సపరేట్ చేస్తాయి. ప్రపంచ విషయాల్లో ఉన్నా కూడా ప్రపంచానికి అతీతంగా వాళ్ళు ఉండగలుగుతారు. అలా ఎలా ఉంటారంటే వాళ్ళకు వచ్చే ప్రతి ఆలోచన వాళ్ళు గమనిస్తారు కాబట్టి ఏమవుతుంది? ఆ ఆలోచనలు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఇవి మనకు ఉన్నతికి పనికొస్తాయా, అధోగతి తీసుకెళ్తాయా, ప్రపంచ విషయాన్ని చెప్పి ఆలోచించి ఏ ఆలోచన అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉపయోగపడదో అవన్నీ తొలగించుకుంటూ పోతారు. ఆ ఆలోచన ప్రకారం వెళ్తారు వాళ్ళు ముందు. అంటే మనసును కూడా అధిగమించేత స్థాయిలో ఉండేవాళ్ళు ముందు. అలాంటి వాళ్ళు పరాం సిద్ధిం, వాళ్ళు సిద్ధి పొందారు, అంటే మోక్షం పొందారు. అంటే ఏంది? మేమే పరమాత్మ. మోక్షం పొందంటే పరమాత్మ కలిసిపోవడం కాదు. తామే పరమాత్మ, తమలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించారు. గుర్తించి తామే పరమాత్మ అనే విషయాన్ని స్పృహలో తెలుసుకున్నారు, అనుభవంలో తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకుంటే సిద్ధి పొందినట్టు. అదే సిద్ధి పొంది అని చెప్తున్నారు. ఇంకటి ఇతహ గతాహ అంటే ఈ సంసారంలో ఉండి పుట్టడం చాలని ఈ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నా కూడా, సంసార బంధంలో ఉన్నప్పటికీ కూడా, ప్రపంచ విషయాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మౌనంగా ఉండి ఆ సిద్ధిని సాధించేశారు. సాధించే కారణం ఏంటంటే జ్ఞానం వస్తే కదా మౌనంగా ఉంటావు. అదే అనుకుంటావు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏమని, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఈ ఆలోచన చేస్తే మనకు మోక్షం ఇవ్వదు, ఈ ఆలోచన మన చక్కగా పోతుంది, ఈ శుద్ధ సత్వగుణం తీసుకోబోతుంది తెలిసేది ఎప్పుడు? జ్ఞానం వస్తేనే. జ్ఞానం లేకపోతే ఉంది. ఇప్పుడు నిప్పు కాలుతున్న పసిపిల్లవాడికి తెలుసుకుంటే అనుభవంలోకి వస్తే ఇంకా తాకడు. అంతే కదా. అలాగే ప్రపంచ విషయాలు మనకి మోక్షం ఇవ్వని తెలిసినప్పుడు తెలుసుకున్నవాడే దాని జోలికి పోడు. ఎట్లా పసిబిడ్డ పోయి తాకకుండా పోతాడు నిప్పుని, ఆ విధంగా ఆలోచిస్తారు. ఆలోచించాలంటే ఆ జ్ఞానం రావద్దు. అదే పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞానం ముందు అవసరం. జ్ఞానం మొత్తం అన్ని జ్ఞానాల కన్నా మన లౌకికంగా ఎన్నో జ్ఞానాలు పొందుతున్నాం. ఉదయం నుంచి ఉద్యోగాల కోసము పసి ఎల్కేజీ పిల్లవాడి నుంచి అన్ని చదువుతున్నారు. కానీ ఏం లాభం అవన్నీ? పట్టకుట్టి కోసం అంటే ఇప్పుడు పట్టకుట్టి కూడా పనికి రావడం లేదు. ఎందుకని? అన్నిటికీ క్రియేటివిటీ ఒకటి, కాంపిటీషన్ ఒకటి, ఇన్ని వచ్చేసి జనాభా పెరగడం వల్ల, వనరులు లేనందువల్ల ఉద్యోగ అవకాశాలు ఉండడం లేదు. అసలు దేనికోసం చదువుతున్నారో వాటిని సాధించలేకపోతున్నారు. వాటి వల్ల అనేక డిప్రెషన్లకు వెళ్ళిపోవడాలు జరుగుతున్నాయి. మామూలుగా మనం చదువుకునే విద్యలో కూడా ఇంత అనర్థం ఉన్నది. జీవిత గమనం జరగడం కష్టమైన పరిస్థితిలో ఉంది. అలాంటిది అసలు పుట్టుకే లేదంటే ఇంకెంత హై. అలాంటి జ్ఞానం కదా ముఖ్యమైనది. అన్నిటికన్నా గొప్ప జ్ఞానం అదే ప్రహ్లాదుడు చెప్పింది. చదువుల్లోకి వెళ్ళా సారమైన చదివి తండ్రి అని చెప్పి. ఈ సారమైన జ్ఞానం వస్తే ఇంకా ప్రపంచం విషయాలతో సంబంధం ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఎక్కడున్నా ఏదిన్నా గడిచిపోతుంది. వాళ్ళకి ఎట్లా గడిపేస్తారు, కాలాన్ని హాయిగా గడిపేస్తారు. కాబట్టి మొదటి శ్లోకంలోనే మనకి ఆ పరతత్వం గురించి ఉత్తమమైన ఫలం ఏదంటే మోక్షం అని చెప్పి, అది కైవల్య సిద్ధి పొందాలంటే జ్ఞానం అవసరమని, అటువంటి జ్ఞానాన్ని పొందాలని చెప్పి మనకి పరమాత్మ ఈ యొక్క మొదటి శ్లోకంలో చెప్పేశారు. ఇక రెండో శ్లోకానికి వస్తే, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఇంకా తర్వాత విషయం ఏమొస్తుంది, ఏ విధంగా పరమాత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత జ్ఞానం వల్ల ఉపయోగం చెప్తూ ఆ జ్ఞానం ఖచ్చితంగా ఆశ్రయించాలని సలహా ఇస్తున్నారు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఎటువంటి జ్ఞానం? ఉత్తమమైనది, సిద్ధి ఇచ్చేది, పరమైన జ్ఞానం ఏదైతే ఉందో దానికోసంగా ఆ జ్ఞానం ఉపాశ్రిత్య, దాన్ని ఆశ్రయించాలి. అటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించాలి.
ఆశ్రయిస్తే ఏమవుతుంది? మమ సా ధర్మ్యమాగతాః, మమ నా యొక్క స్వరూపమే పొందుతారు. ఎవరైతే నా మార్గంలో నేను చెప్పిన జ్ఞాన మార్గంలో వచ్చి జ్ఞానంలో ఉండే ఆ విషయాలు తెలుసుకుంటారో, ఆ పరమైన ఉత్తమమైన జ్ఞానం ద్వారా సిద్ధి పొందుతారో వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు నేనే అవుతాను. నా ధర్మం పొందుతారంటే అర్థమైంది. ఆయన ధర్మం ఏంది అసలు? ఆయన ధర్మం ఎట్లా ఉన్నాడు? ఆయన విశ్వంలో ఆయన ఎలా ఉన్నాడో ఆ స్థితికి వెళ్ళిపోతారని అర్థం. ఆయన ఎలా ఉన్నాడు విశ్వంలో? సత్ చిత్ ఆనందం, అస్థి భాతి ప్రియం, ఈ మూడిట్లో ఉన్నాడు. నామరూపం తీసేస్తే కానీ ఆ మూడు కనిపించు. జ్ఞానం వస్తే తప్ప నామరూపాలు పక్కన పెట్టి ఇవి ఆలోచించాం. అప్పుడు నామరూపాలు పక్కన పెట్టి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆస్తి భాతి ప్రియంగా ఉన్న పరమాత్మని మనం కూడా ఆ స్థితిలో ఉన్న అన్న విషయం మనకు అవగతం అవుతుంది. అప్పుడు ఆ జ్ఞానం వల్ల అది వస్తుంది. ఆయన స్వరూపం పొందుతామంటే ఆయనకి స్వరూపం ఉందా? ఆయన నిరాకార తత్వం కదా. పరమాత్మకు ఆకారం ఎక్కడుంది? ఆకారం లేదు. అందుకే ధర్మం అని చెప్పాడు. ఆ ధర్మం ఎటువంటిది? ఇంత అని వర్ణించలేము అసలు విషయం. ఎందువల్ల మనకు ముందే చెప్పాడు. ఆకాశంలాగా అంటని వాడిని, అది సూర్యుడిలాగా సాక్షిభూతంగా ఉండేవాడిని అని చెప్పేశాడు. మరి ఆ రెండే ఏవి అవే మనకు అర్థం కావడం, మనకు కనిపించే అవి రెండే అర్థం కావడంలో అసలు. ఇంకా దానికన్నా మించిపోయిన వాడు పరమాత్మ. ఆయన ఏమర్థం అవుతాడు? ఇంకా ఆయన అనుభవంలో తెచ్చుకోవాలంటే ఆయన ధర్మంలో మనం ప్రయాణం చేయాలి. ఆయన ధర్మం ఏంది? ఆయన ధర్మం ఏంది చెప్పుకుంటూ పోతాడు. త్రిగుణాతీత, లోకాతీత, గుణాతీత, ద్వంద్వాతీత. ద్వంద్వాలకు అతీతమైతేనే పరమాత్మ అందుకుంటాం, త్రిగుణాలకు అతీతమైతేనే తెలుసుకుంటాం. కాబట్టి నా ధర్మం పొందుతారని చెప్పేశాడు. సర్గేపి నోపజాయంతే. కాబట్టి అటువంటి వాళ్ళు సర్గేపి అంటే సృష్టి జరిగేటప్పుడు కూడా వాళ్ళు ఇంకా జన్మించరు, అంటే పుట్టరు. తనకు పుట్టుక లేదుగా పరమాత్మకి ఏ విధంగా పుట్టుక లేదో అటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. జ్ఞానం ద్వారా తానే పరమాత్మ అనే విషయం, తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించిన వాడికి వాడే పరమాత్మ అయిపోతాడు. కాబట్టి పరమాత్మకి ఏ విధంగా పుట్టుక లేదో వాడికి పుట్టుక లేదు. అలాగే ప్రళయాన్న వ్యధంతిచ్చ, ప్రళయకాలంలో వ్యధంచిత అంటే వ్యాకులపాటు చెందడు. ఎవరు? ఆ జీవుడు. అదేనా అంటే అసలు పుట్టుకే లేదంటే ఇంక మరణం ఎక్కడ ఉంది? అది కూడా లేదు, రెండూ లేవు. కానీ ఒకటి మనకు ముందు అధ్యాయాలు చెప్పేశారు కదా. ఏమని చెప్పారు? బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా. ఎలా? బ్రహ్మదేవుడి ఆయుష్ అంటే ఏంటి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పకట కాలం. అటువంటి 1000 అయితే మహాయుగాలు 1000 అయితే రాత్రి కాలం. ఆ 2 కలిపితే ఒక రోజు. అటువంటి రోజు 30 అయితే ఒక నెల. అటువంటి 30 రోజులు 12 నెలలు అయితే సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 అయితే బ్రహ్మదేవుని ఆయుష్. బ్రహ్మదేవుని ఆయుష్ తర్వాత ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ ముందే చెప్పారు మనకి, ఆ జీవుల యొక్క కర్మలంతా కూడా అవ్యక్తంగా ఉండి మళ్ళీ ప్రళయకాలం అయిపోయి సృష్టి మొదలు కాగానే వాళ్ళు ప్రళయకాలంలో దాంట్లో కలిసిపోయినట్టు కలిసిపోయి మళ్ళీ వాళ్ళు ప్రళయం అయిపోయి సృష్టి మొదలు కాగానే దాంట్లో ఉన్నటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆ కర్మలు చేసుకున్న జీవులంతా కూడా మళ్ళీ శరీరాలు తీసుకొని మళ్ళీ పుడతారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రళయకాలంలో పట్ల వెళ్ళినా కూడా అసలు శరీరం లేదు కాబట్టి ఇంకా నాశనం కూడా లేదు, మరణం లేదు, జనన మరణాలు లేవని చెప్తున్నాడు. ఇంకోటి మనకి అనుమానం వస్తుంది కదా, ఎప్పుడు ప్రళయకాలంలో అయితే మళ్ళీ వస్తారు కదా అంటాం కదా. అందుకని ముందు చెప్పేస్తున్నాడు ప్రళయకాలంలో కూడా వాడే వ్యాకులపాటు చెందడు. అంటే శరీరం ఉంటే కదా వ్యాకులు చెందడానికి. కాబట్టి అది తదని చెప్పి బాగా చెప్తున్నాడు. కాబట్టి ఈ పరమార్థ తత్వాన్ని, జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడు పొందే లాభమేంది? వాడు ఇంకా ఈ సృష్టిలో పుట్టాల్సిన అవసరం లేదు. బ్రహ్మదేవుడు చేసే సృష్టిలో ఉండడు. మరి బ్రహ్మదేవుడికి వచ్చే ప్రళయంలో అసలు మరణించేదంటూ ఉండదు. పుట్టే కదా మరణించడానికి, 2 లేవు. అంటే ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోతాడని అర్థం. అంటే ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన పుట్టుక లేదు, మరణం లేదు, 2 లేవు. ఆయనకు కాలంతో సంబంధం లేదు. మనం కాలంలో ప్రయాణం చేస్తున్నాం. కాలంలో ప్రయాణం చేస్తే కదా అవన్నీ. ప్రళయకాలం ఎప్పుడు వస్తుంది? బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారం వస్తుంది. మనం కాలంలో ప్రయాణం చేయకపోతే ఇంకా కాలమే లేనప్పుడు నీకు ప్రళయంతో ఏం సంబంధం? కాబట్టి పరమాత్మ మనకి భరోసా ఇస్తున్నారు. ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఇంకా పుట్టేదంటూ ఉండదు, సృష్టిలో పుట్టేదంటూ ఉండదు.
ఏ లోకంలో కాదు, భూలోకంలో కాదు, ఎక్కడ ఏ జీవిగా పుట్టేది లేదు. 24 లక్షల జీవరాశిలో ఏ జీవరాశిగా మనం పుట్టేది లేదు. అప్పుడు జననం లేనప్పుడు శరీరం లేదు, శరీరం లేకపోతే మరణం కూడా లేదు. కానీ జనన మరణాలు దాటిపోయే స్థితికి వస్తారు అనే విషయాన్ని భరోసా ఇస్తున్నారు. ఇది లాభం. ఈ జ్ఞానం పొందితే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే నీకు వచ్చే లాభం ఏందో చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ 2 శ్లోకాల ద్వారా మనకి పరమాత్మ భరోసా ఇస్తున్నారు. మీరు కానీ ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే మీకు వచ్చే లాభం ఏంది? లాభం ఏంటంటే మేము ఖచ్చితంగా మోక్షం అంటే ఇంకా మళ్ళీ పుట్టకుండా ఉండడం, అలాంటి స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పి మనకి ఇంత బాగా, అంటే భగవంతుడికి ఏ విధంగా నిరాకార నిర్గుణ స్థితి ఉంటుందో అలాంటి స్థితికి మనం వెళ్తామని చెప్పి మనకు ఈ భరోసా ఇస్తున్నారు పరమాత్మ. కాబట్టి 2 శ్లోకాల ద్వారా మనకి ఈ గుణత్రయ విభాగ యోగంలో మనకి ఇంత చక్కగా పరమాత్మ అందిస్తున్నారు 2 శ్లోకాల విషయాలు. ఇది ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 14వ అధ్యాయం నుండి గుణత్రయ విభాగ యోగంలో 1-2 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.